ఇంకొకటి గేట్లన్నీ ఓపెన్, బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమైన సీఎం, వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ కట్టడికి ప్రణాళిక, వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున వలసలు. అయితే ఎవరు రాసిరు? కాంగ్రెస్. ఇది గేట్లు ఓపెన్ చేసిరు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్కు సంబంధించి మీరు గేట్లు ఓపెన్ చేసుడు కాదు, రాసినటువంటి ఈ వార్త మీద ఒక్కసారి చూడాలి. రాష్ట్రంలో అధికారం దక్కాక జరుగుతున్న తొలి ఎన్నికల్లోనే గందరగోళం, అధికార కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిన 9 మందిని 4 పారాచూట్ నేతలే, టికెట్ల కేటాయింపులోనూ నేతల కుటుంబాలకే ప్రాధాన్యం, సద్దుమనగని మాలామాదిగ సామాజిక వర్గాల వివాదం, ఇంకా ప్రకటించాల్సినటువంటి 8 సీట్లపై కుదరని ఏకాభిప్రాయం. ఈ పరిస్థితిపై పార్టీలో తీవ్రమైనటువంటి అంతర్గత తీవ్ర చర్చలు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణకు పోతే కేవలము ఖమ్మంకి సంబంధించినటువంటిది, ఇంకొకటి నల్లగొండకు సంబంధించినటువంటిది, ఇంకొకటి మహబూబాబాద్ మానుకోట. ఈ మానుకోటకు సంబంధించినటువంటి 3 పార్లమెంటు స్థానాలు మాత్రమే ఇదమిద్దంగా కాంగ్రెస్ కొంత పైచేయిలో ఉన్నది. మిగిలినటువంటి దాంట్లో 3 పోతే 14 స్థానాల్లో ఒకటి ఎంఐఎంకు సంబంధించింది. ఏది? ఈ ఎంఐఎంకు సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెసు గట్టి అభ్యర్థిని పోటీ చేస్తుందా చేయదా, ఎంఐఎంను ఓడించేందుకు మేము సర్వశక్తులు అంటున్నారు, కానీ కాంగ్రెస్ మజ్లిస్ తోటి అంటగాగుతుంది అనేటువంటిది మనకు అర్థమవుతున్నది. సో మిగిలినటువంటి 13 స్థానాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటిది పూర్తి స్థాయిగా ఉంది. సరే, ఎక్కడ కూడా టీఆర్ఎస్ అన్ని థర్డ్ ప్లేస్లోనే ఉంది, అది నిజం. టీఆర్ఎస్ వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా, కాంగ్రెస్ వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా, బీజేపీలకు నచ్చినా నచ్చకపోయినా ఈ 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్ ఉంది. ఖమ్మం, నల్గొండ, మానుకోట మాత్రమే. ఈవెన్ వరంగల్, భువనగిరిలో కూడా అనూహ్యంగా అక్కడ భారతీయ జనతా పార్టీ పుంజుకున్నది. వరంగల్ అదేవిధంగా భువనగిరిలో కూడా అనూహ్యంగా బీజేపీ పుంజుకున్నది. అయితే బీజేపీ 100% గెలుస్తుందని కాకపోయినా పోటాపోటీలో ఉంది. 2% ఓట్లతోటి 1% ఓట్లతోటి తలకిందులయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. అది భువనగిరి, వరంగల్లో కూడా వాళ్ళకు గట్టిగా ఉంటామని. ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మల్కాజిగిరి, తన సిట్టింగ్ స్థానం మల్కాజిగిరిలోను, అదేవిధంగా తను సొంత అయినటువంటి ఇది మహబూబ్ నగర్, పాలమూరు, ఈ పాలమూరు స్థానం ఆయన సొంత నియోజకవర్గం అవుతుంది. ఇప్పుడు కొడంగల్లో ఉన్నాడు కాబట్టి ఆయన దృష్టి పెట్టినటువంటి ఈ 2 స్థానాల్లో కూడా 100% భారతీయ జనతా పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటిది మనకు ఉన్నటువంటి అంశం. ఇక మిగిలినటువంటి దాంట్లో వీళ్ళు ఉన్నటువంటి 13 స్థానాల్లో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పోటాపోటీలో కాంగ్రెస్ 2 అంకెల స్థానాలకి ఎంపీ స్థానాలు గెలిచేటువంటి అవకాశం మాత్రం ఎక్కడా కనబడడం లేదు. కాంగ్రెస్లో గందరగోళం కూడా ఉంది. ఇప్పటికే ఇచ్చినవన్నీ కూడా కుటుంబ సభ్యులకే ఇవ్వడం అనేటువంటి అంశం పైన కూడా ఆ పార్టీలో బాగా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దాన్ని ఎదుర్కొంటుంది, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటిది, ఇది కాంగ్రెస్కు సంబంధించింది కాదు. అయితే తెలివిగా ఈ విషయంలో తెలంగాణలో ఏం చేస్తుందంటే రేవంత్ రెడ్డి వర్సెస్ అదర్స్ అనేటువంటి ఒక ప్రాపగండా, ఒక ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే మోడీ వర్సెస్ రాహుల్ అని వచ్చేసరికి సహజంగా మోడీ వైపే మొగ్గు చూపుతుంది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే రాహుల్ గాంధీకి సంబంధించిన పేరు తీసుకొస్తే తక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ద్వారా జరిగేటువంటిది. ఇది కాంగ్రెస్లో కూడా కొంత భిన్నమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ పేరుతోటే పోతే సీట్లు వస్తాయా రావా, రాహుల్ గాంధీ పేరు చెప్పకపోతే రేవంత్ రెడ్డి తనే ఎక్కువ అనేటువంటి ఫీల్ అవుతున్నారనేటువంటి చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ కనుక రాహుల్ వర్సెస్ మోడీ అన్నారు అనుకోండి, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పేరు చెప్పినా కూడా, రేవంత్ రెడ్డి చెప్పినా కూడా రాహుల్ గాంధీకి ఓట్లు పడేటువంటి పరిస్థితులు తెలంగాణలో లేవు. కేసీఆర్ ఆ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి, పార్టీ పని అవుట్ అయిపోయింది పూర్తి స్థాయిగా అనేటువంటిది మనకు క్లారిటీగా ఉంది. ఇది కాంగ్రెస్కు సంబంధించినటువంటి అంశం.